హలో అండి, ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని అంటే ఏం కాదు, మా దాంట్లో దీన్ని ఉగ్గాని అంటారు. ప్యానాన్ని మంచిగా సోక్ చేసుకొని ఇలా కడిగి ఇలా డ్రై చేసుకున్నాను. డ్రై చేసిన తర్వాత ఇలా మెత్తగా అయిపోయాయండి, ఇలా అయిపోయాయి. సో దీన్ని ఇలాగే పెట్టేశాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, టమాటో. ఓకేనా. ఇప్పుడు ప్యాన్ అయితే వేడి చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం స్లో ఫ్లేమ్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆవాలు చిటపటలాడడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకేంటంటే అవి మన పైన పడకుండా కూడా నేను కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేస్తానండి. చూడండి, అది మంచిగా లోపల నుంచి మంచి కుక్ అవుతున్నాయి అన్నమాట. సో జీలకర్రను కూడా అలాగే వేసేస్తాను. ఓకేనా. వేసేసుకొని జీలకర్రను వేసేసిన తర్వాత రెడ్ చిల్లీ కొంచెం, ఇది బొంబాయిలో మా ఆడపడుచు చేస్తుందండి. తను చాలా బాగా చేస్తుంది. నాకు అంతగా రాదు, కాకపోతే నా స్టైల్లో ఇలా చేస్తాను అన్నమాట. ఇలా కలిపేస్తే మంచిగా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అన్నీ వేసేసానండి. ఆనియన్ ఏదైతే మిక్సించాను కదా అవన్నీ వేసేసాను. ఇలా లో ఫ్లేమ్లో ఉంచాను కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేసాను. ఎందుకంటే ఏదైనా మీరు యాడ్ చేసినప్పుడు అది మనం పైన పడకూడదు అంటే ముందే ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే అది లో అయిపోతుంది. అప్పుడు మనం వేసినా కానీ మనం అయినా పడదు. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇలా కుక్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసానండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత మనము మురుమురాలని వేసేస్తాం. ఒకసారి కలిపేద్దామండి. ఇంత బాగా స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు మనము మురుమురాలని వేసేసుకున్నాము. స్లో ఫ్లేమ్ వేసేసుకున్నామండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. లాస్ట్కి ఒక నిమ్మకాయ, ఇంత నిమ్మకాయ పిండేశాను. సో ఆల్ గుడ్ అండి, రెడీ టు ఈట్. బాయ్.